ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మన అందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా నివసిస్తున్నటువంటి నీ ఇంటి వెనకే ఒక గుప్తనిధి దాగి ఉందమ్మా. ఇంతవరకు నువ్వు కనిపెట్టలేకపోయావు, పసిగట్టలేకపోయావు, నీ ఊహకు కూడా అందలేదు. కానీ ఈరోజు నీకు ఒక పదునైన శక్తివంతమైన గడ్డపారనిస్తున్నాను, అందుకొని వెళ్ళి తవ్వావు అంటే నీ కళ్ళు జిగేల్మనేటువంటి ఒక సంపద, బంగారు వజ్రాలు, వైడూర్యాలు ప్రతి ఒక్కటి కూడా గుప్తనిధి రూపంలో నీ చేతికి అందుతాయి, నీ సొంతమవుతాయి, నీకు దక్కుతాయమ్మా. నిన్ను మహారాజును చేస్తాయి. ఊరంతా కూడా కొనేటువంటి అంత సత్తా అనేది నీకు వస్తుంది. అయితే ఈరోజు రాత్రి రహస్యంగా ఇది వింటే చాలు తల్లి, రేపే నీ ఖాతాలో 20 కోట్ల రూపాయల డబ్బు అనేది జమ అవుతుంది. బిడ్డ, ఈ సాయి నీకు చెప్తున్న వాగ్దానం, ఇందులో ఒక ముక్క కూడా పొల్లుపోదు తల్లి, ఒక్క మాట కూడా పొల్లుపోదు. ఈరోజు ఈ సందేశాన్ని నీకు ఖచ్చితంగా సాయి అందిస్తున్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు విని తీరాల్సిందే అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మన కోసం తెచ్చినటువంటి ఆ గుప్త నిధి ఏంటి అనేది వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియో వెళ్ళబోయే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఒక్క నిమిషం ఆగు. ఒకవేళ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లేదా ముందుకు జరపడానికి నీ వేలు కదులుతుంటే దాన్ని అక్కడే ఆపేయమ్మా. ఎందుకంటే ఇది ఇక్కడ నీ కంట కనిపించింది అంటే సాధారణ వీడియో కాదు. ఇది బహుశా గత కొన్నేళ్లుగా నువ్వు కోరుకున్నటువంటి పరమశక్తి నుంచి కూడా, ఈ సాయి శక్తి నుంచి కూడా వచ్చినటువంటి కోట్ల వీడియోలలో ఈరోజే ఈ వీడియో నీ కళ్ళ ముందుకు వచ్చింది, నీ కళ్ళ ముందు పడింది. దానికి అర్థం కేవలం ఇది యాదృచ్ఛికమని నువ్వు అనుకుంటున్నావా? కాదు, యాదృచ్ఛికం అనేది ఏదో అలా వచ్చేసిందిలే అని బలహీనమైన వ్యక్తులకు సాకు మాత్రమే తల్లి. ఇది ఒక ప్రణాళిక, ఇది సాయి యొక్క ప్రణాళిక. నువ్వు వింటున్నటువంటి నిజం బిడ్డ ఇది. ఈ రాత్రికే నీ జీవితంలో పేదరికం అనేది, అప్పులు లేదా లాభాదేవీల్లో గడిపే ఒక చివరి క్షణం ఈ రాత్రే. ఇదే కావచ్చు. నా మాటలను చాలా జాగ్రత్తగా విను, ఎందుకంటే రాబోయే కొద్ది నిమిషాల్లో నేను నీ మెదడులోని తలుపులను తెరవబోతున్నాను. వాటి తాళం చెవిని నువ్వు పోగొట్టుకున్నావు లేదా నీకు ఎవ్వరూ ఇవ్వలేదు అంటే ఇప్పుడు నేను ఇస్తానమ్మా, నీకు అందిస్తాను. జాగ్రత్తగా వినుబిడ్డ. ముందే చెప్పాను కదా, 20 కోట్ల డబ్బు అనేది నీ ఖాతాలోకి జమ అవుతుంది. ఇది నువ్వు ఏదో సరదాగా అంటున్నదిలే అని చెప్పి, జోక్ అని చెప్పి మాత్రం అనుకోకు తల్లి. బహుశా నీ మనసులో కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడు కూడా రావచ్చు.
అరే ఇలాంటి వీడియోలు చూస్తేనే డబ్బులు వస్తే అందరూ ధనవంతులు అయిపోతారు కదా బాబా అని నువ్వు అడగొచ్చు, ఆలోచించవచ్చు. కానీ ఆలోచనలు మరియు ఇలాంటి అనుమానాల వల్లే నువ్వు ఈ రోజుటికి కూడా ధనవంతుడివి కాకుండా పేదవాడిగానే మిగిలిపోయావు. ఎందుకంటే ప్రపంచంలో 1% ధనవంతులు ఎవరి దగ్గర అయితే అపారమైన సంపద ఉంటుందో వారు కేవలం కష్టపడి ధనవంతులు కాలేదు. వాళ్ళు మనస్థితిని బట్టి వాళ్ళు అయ్యారమ్మా. ఈరోజు నేను నీ మనస్థితిని మార్చేస్తాను. నీలో మూసుకుపోయినటువంటి ఆ తలుపును నేను తెరుస్తాను. ఆ తలుపు వెనుక ఎంత సంపద ఉందో తెలుసా? అయితే ఈరోజు నువ్వు ఆ తలుపు ఏంటో తెలుసుకోవాలి. ఒక నిబంధన ఉంది బిడ్డ, ఒకే ఒకటి, చివరి వరకు నాతో ఉండాలి. నువ్వు 1 సెకండ్ వదిలినా సరే, 1 సెకండ్ పక్కకు వెళ్ళినా సరే మన మధ్య ఏర్పడుతున్న ఆ శక్తి అనుసంధానం తెగిపోతుంది. అది నీకు ఇష్టమేనా? నీ 7 తరాలకి పేదరికాన్ని ఈ రాత్రికే ఎప్పటికీ తుడిచివేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ఒక దీర్ఘ శ్వాస తీసుకో. నీ పాత వ్యక్తి ఏదైతే ఉందో దానికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడ అన్ని సిద్ధులు, అన్ని గాఢమైన పూజలు, అన్ని పెద్ద అద్భుతాలు రాత్రి నిశ్శబ్దంతోనే ఎందుకు జరుగుతాయి? నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఎందుకంటే పగలు అనేది శబ్దానికి, పగలు పోరాటానికి, కానీ రాత్రి నిర్మాణ నిధి. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు మేల్కొని తమ కలను ఆహ్వానించే కోట్ల మంది వ్యక్తుల కోసం ఈ ప్రపంచం తలుపులు తెరుచుకుంటున్నాయి. నువ్వు ఇప్పుడు మేల్కొని ఉన్నావు అంటే నువ్వు ఎంచుకోబడ్డావు. నీ సాయి చేత నువ్వు ఎంచుకోబడ్డావు అని అర్థం. ఈరోజు నేను నీతో చెప్తున్నవి గాలి మాటలు మాట్లాడను. నేను శక్తి గురించి మాట్లాడుతూ డబ్బు గురించి మాట్లాడుతా. ఏ డబ్బు అయితే నీ ఎదుగుదలకు కారణమవుతుందో ఆ డబ్బు గురించి మాట్లాడతా. ఏ డబ్బు అయితే నీ జీవితం వైపు తిరిగి తొంగి చూడకుండా పారిపోతూ ఉందో ఆ డబ్బు గురించి మాట్లాడతా. డబ్బు అంటే ఏంటి బిడ్డ? అది కేవలం ఒక కాగితం ముక్క లేదా బ్యాంకులో ఉన్న అంకెనా? కాదు. డబ్బు ఒక శక్తి, ఒక నిప్పు ఎలా వేడిగా ఉంటుందో, మంచు ఎలా చల్లగా ఉంటుందో డబ్బుకు ఒక స్వభావం ఉంటుంది తెలుసా? అది తనను తాను గౌరవించే వారి పట్ల మరియు దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని నిర్వహించాలి అని మానసిక సామర్థ్యం ఉన్న వారి దగ్గరనే నిలుస్తుంది. అయితే చాలామంది నన్ను అడుగుతారు, బాబా పగలంతా కష్టపడుతున్నాను, చెమటలు చిందిస్తున్నాను, అయినా కూడా నా దగ్గరికి డబ్బు ఎందుకు రావటం లేదు? నా నోట్లతోనే వాళ్ళు ఆడుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం? తండ్రి, నేను చేసిన తప్పేంటి? అతను చేసిన ఒప్పేంటి? నేను చేసిన పాపమేంటి? అతను చేసిన పుణ్యమేంటి? అంటూ ఎంతోమంది బిడ్డలు నిస్సహాయ స్థితిలో కన్నీళ్లతో నన్ను అడుగుతూ, బిడ్డ దీనికి నా సమాధానం ఏంటో తెలుసా? చాలా చాలా చేదుగా ఉంటుంది, తట్టుకోవాలి. కానీ ఈ రాత్రి ఈ నిజం విను. నువ్వు నీ అదృష్టం వల్ల పేదవారు కాలేదు తల్లి. నువ్వు నీ ఆలోచనలు మరియు నీ మెదడులో నువ్వు ఆలోచించే ఆలోచన వల్లే నువ్వు పేదవాడిగా ఉండిపోయావు. చిన్నప్పటి నుంచి కూడా నీకు పెద్దలు ఏం నేర్పించారు? డబ్బులు చెట్లకు కాయవు. దుప్పటి ఎంత పెద్దదైతే ఉంటుందో అంత దుప్పటిలోనే కాళ్ళు దాచుకోవాలి. ధనవంతులంతా చెడ్డవాళ్ళు. ఇలాంటి మాటలు నీ మెదడులో ఇనుప గొలుసుల్లా బంధించబడ్డాయి. నువ్వు ధనవంతుడి కావాలని నువ్వు కన్న కలలన్నీ కూడా ఇప్పుడు నీ మెదడు లోపల నుంచే మెదడు చెబుతోంది, అరే నీకు అంత లేదు, నీ వల్ల కాదు, ఇది నీ స్థాయి కాదులే అని చెప్పి మెదడు నిన్ను వెనక్కి లాగేస్తుంది. చెప్పాలంటే నీకు అంత సీన్ లేదులే, వచ్చేయి అని చెప్పి అంటూ నీ మెదడు నిన్ను వెనక్కి లాగుతుంది బిడ్డ. కానీ ఈరోజు ఈ రాత్రి మాత్రం ఆ ఒక్క ఆలోచనని బద్దలు కొట్టాలి. అలా బద్దలు కొట్టాలి అంటే నీకు ఒక బలమైన సమ్మిటను ఇస్తాను, అందుకో. 20 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపాదించడం నీ జన్మ హక్కు. అది నీ అవచేతన మనసులో నువ్వు నాటుకున్న దీన్ని అడగకూడదు. దీన్ని నువ్వు ప్రకటించాలి, శాసించాలి. నేను సంపాదిస్తున్నాను, నేను అర్హుడిని అని నీ మనసులో రావాలి. ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవటానికి నేను నీకు ఒక పాతదైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక కథ చెప్తాను, విను. ఇది నీ జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ కథను జాగ్రత్తగా విను. నీ కోసమే, పక్కకు వెళ్ళకు, కాసేపు ఆగు. నీ జీవితం ఉంది తల్లి. నువ్వు చేస్తున్న తప్పేంటో, డబ్బు నీ దగ్గరికి ఎందుకు రావటం లేదో, వచ్చినా ఎందుకు ఆగటం లేదో, దూరంగా ఎందుకు పారిపోతుందో, నువ్వు ధనవంతుడివి ఎందుకు కాలేకపోతున్నావో, అప్పుల బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నావో పోసగుచ్చినట్లు విడమర్చి చెప్తాను, వినిబిడ్డ. అనగనగా ఒక పాత నగరం. అక్కడ రఘువీర్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. రఘువీర్ సరిగ్గా నీలాగే ఉండేవాడు. అమాయకుడు, కష్టపడేవాడు మరియు నిజాయితీపరుడు.
అతను ఉదయం నుండి సాయంత్రం వరకు రాత్రుళ్ళు కొట్టే పని చేసేవాడు. అతని చేతుల్లో బొబ్బలు వచ్చేవి, శరీరం అలసటతో కృంగిపోయేది. పగలు రాత్రి అతను ఆకాశం వైపు చూస్తూ ఫిర్యాదు చేసేవాడు, దేవుడా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అంటూ. ఓ దైవమా, నేను ఎవ్వరికీ ఏ అపకారం చేశాను? 2 పూటల కోసం నేను ఎంత పోరాటం ఎందుకు చేయాలి? జనం ఇళ్లలో నిద్రిస్తున్నారు, కానీ నా ఇంటి పైకప్పు కారుతోంది. అతని ఫిర్యాదు సరైనదే అని అతని బాధ నిజమే. ఒక రాత్రి అతను తాను విరిగిన మంచం మీద పడుకొని ఉన్నప్పుడు పైనుండి నీళ్లు కారుతూ ఉండగా అకస్మాత్తుగా అతని గదిలో ఒక వింత వెలుగు వచ్చింది. ఒక ముసలి పకీరు ఆ పకీరు అతని ముందు నిలబడి ఉన్నట్లు అతన్ని చూశాడు. పకీరు ముఖంలో అద్భుతమైనటువంటి తేజస్సు ఉంది. రఘువీర్ భయపడ్డాడు. కానీ పకీరు పకపక నవ్వుతూ ఇలా అన్నాడు, రఘువీర్ని ఫిర్యాదులపై వరకు చేయిజాది నా దాకా చేరాయిలే, భయపడకు. నువ్వు నీ పేదరికాన్ని చూసి ఏడుస్తున్నావు కదా, కానీ వాస్తవం ఏంటంటే నువ్వు ఒక నిధి మీద కూర్చుని ఉన్నావని నీకు తెలుసా అని చెప్పగానే రఘువీర్ కంగారుగా లేచి కూర్చున్నాడు. అతను అడిగాడు, ఏంటిది? బాబా, నేను నా ఇంట్లో తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతున్నాను. తినడానికి తిండి కూడా లేదు అని రఘువీర్ చెప్పినట్లు పకీరు గంభీరంగా, చూడు బాబు, నీ ఇంటి వెనక పెరట్లో ఉన్న ఒక పాత ఎండిపోయినటువంటి బావి పక్కన సరిగ్గా 3 చేతుల లోతులో నీ 7 తరాల నిధి పాతిపెట్టి ఉంది. బంగారు నాణ్యాలు, వైఢూర్యాలు, వజ్రాలు, ఎంత ధనం అంటే నువ్వు ఈ నగరం అంతటినీ కొనేయచ్చు అని పకీరు చెప్పగానే రఘువీర్ కళ్ళు తేలుస్తాడు. అతనికి నమ్మకం కలగలేదు. కానీ ఆ పకీరు రఘువీర్తో ఇలా అన్నాడు, ఆ నిధిని కేవలం అమావాస్య రోజు మాత్రమే తెరవాలి. ఇక్కడ ఒక నిబంధన ఉంది. తవ్వేటప్పుడు నీ మనసులో ఒక్క ఆలోచన కూడా, భయం లేదా అనుమానం కూడా రాకూడదు. ఒకవేళ నిధి దొరక్కపోతే ఏంటి అని నువ్వు ఆలోచించకూడదు. అప్పుడు నువ్వు ఏం ఆలోచించాలి? నిధి తీసుకోవటానికి వచ్చాను, అది నా సొంతం అవుతుంది, నేను మహారాజుని అవుతాను, నేను ధనవంతుణ్ణి అవుతాను, ఇలానే ఉండాలి నీ ఆలోచనలన్నీ కూడా. మధ్యలో ఇది నిజంగా దొరుకుతుందా లేదా, నాకు దొరకదు కదా, నిజంగా ఉందా లేదా, ఇలాంటి ఆలోచనలు, అవమానాలు, అనుమానాలు, భయాలు వస్తే కనుక ఆ నిధి నీకు దొరకదు. నిధి నీకు సొంతమైంది, నాకు సొంతమైంది అనుకుంటూ నువ్వు తవ్వాలి. ఆ క్షణం నీ మనసులో అవిశ్వాసం వస్తే, అపనమ్మకం వస్తే ఆ నిధి మట్టిగా మారిపోతుంది అని చెప్పి పకీర్ అక్కడి నుంచి మాయమైపోతాడు. అయితే ఆ రోజు నుండి కూడా రఘువీరు ఆ నిధి గురించి కలలు కనటం మొదలుపెట్టాడు. కానీ ఒకరోజు అతని గుండెలో ఒక ఆశ కలిగింది. అతను అమావాస్య రాత్రి కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. చివరికి ఆ రాత్రి వచ్చింది. గాఢ అంధకారం. రఘువీర్ గడ్డపార తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అతను తవ్వడం మొదలుపెట్టాడు. అతన్ని దెబ్బ వేశాడు. మట్టి తొలగింది. అతని మనసులో ఆలోచన వచ్చింది, బాబా నిజమే చెప్పారా? ఇక్కడ నేను పిచ్చివాడిలా కష్టపడుతున్నాను. అతను మళ్ళీ తవ్వాడు. మళ్ళీ ఆలోచన వచ్చింది, ఒకవేళ నిధి దొరక్కపోతే నా భార్య నన్ను చూసి నవ్వుతుందేమో, జనం ఎగతాళి చేస్తారేమో. అతను నవ్వుతూనే ఉన్నాడు, తవ్వుతూనే ఉన్నాడు, చెమటలు చిందిస్తూనే ఉన్నాడు, అనుమానిస్తూనే ఉన్నాడు. కానీ ప్రతి దెబ్బతో అతని అనుమానం బలపడుతూ వచ్చింది. నా అదృష్టం ఎలాగో బాగలేదు, నాకేం దొరుకుతుంది, బహుశా ఇదంతా అబద్ధమని ఆలోచిస్తూ రఘువీరు రాత్రంతా అక్కడే గడిపేశాడు. కానీ తెల్లవారేసరికి రఘువీరు ఆ గొయ్యిని మొత్తాన్ని తవ్వేశాడు. కానీ అతనికి అక్కడ ఏమీ దొరకలేదు. ఆ గొయ్యలో కేవలం రాళ్ళు, కంకర మరియు మట్టి మాత్రమే ఉంది. ఒక చిన్న నాణ్యం కూడా దొరకలేదు. అయితే మరుసటి రోజు తెల్లవారుజామున రఘువీర్ గడ్డపార పక్కన పడేసి నేల మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. నాకు తెలుసు, నా తలరాత్రుల్లో పేదరికమే రాసి ఉంది, ఆ కలంతా కూడా అబద్ధమని అనుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే అతని భుజంపై ఎవరు చెయ్యి వేశారు? అతను వెనక్కి తిరిగి చూశాడు. చూస్తే ఒక పకీర్ నిలబడి ఉన్నాడు. కానీ ఈసారి అది కల కాదు. పకీరు నవ్వుతూ అన్నాడు పక్కపక్క, రఘువీర్, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు రఘువీర్ కోపంగా, మీరు నన్ను మోసం చేశారు. నేను రాత్రంతా తవ్వాను, కానీ అక్కడ ఏమీ లేదు, అంతా అబద్ధమని గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ పకీరు శాంతంగా, నిధి అక్కడే ఉంది రఘువీర్, ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ నువ్వు నిబంధనను అతిక్రమించావు. నేను చెప్పాను కదా, తవ్వేటప్పుడు అనుమానించొద్దని. నువ్వు నేలనైతే తవ్వావు, కానీ నీ మనసులోని అపనమ్మకాన్ని తవ్వి బయటపడలేకపోయావు. నీ ప్రతి ఆలోచన నీ సంపదకి ఒక సంకేతం పంపిస్తుంది. దొరకదు దొరకదు అని నువ్వు
ప్రతికూల శక్తిని అయితే పంపిస్తున్నావు. బంగారాన్ని మట్టిగా మార్చేసింది. అది ఎప్పుడైతే నీ ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయో అప్పుడు బంగారం కూడా మట్టిగా మారిపోతుంది. నువ్వు చేసింది కూడా అదే. ఇక్కడ ప్రకృతి దేనిపై నమ్మకం ఉంటుందో దాన్ని మాత్రమే నీకు తిరిగి ఇస్తుంది అని గంభీరంగా చెబుతాడు. ఈ కథను కేవలం ఒక కథగా భావించకు. ఈ రఘువీరు ఎవరో కాదు, ఇది నువ్వే ఆ నిధిపై కూర్చుని ఉన్నావు. 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, ఈ సంపద విశ్వంతో గాలిలాగా పుష్కలంగా అందుబాటులో ఉంది. నువ్వు శ్వాస తీసుకునేటప్పుడు గాలి తక్కువైపోతుందేమో అని ఎప్పుడైతే ఆలోచిస్తావా? లేదు కదా, ఎందుకంటే గాలి చాలా ఉందని నీకు నమ్మకం ఉంది. మరి డబ్బు విషయంలో ఈ నమ్మకం ఎక్కడికి పోయింది తల్లి? ఈ రాత్రి నేను అదే గడ్డపారను ఇవ్వబోతున్నాను. దానితో నువ్వు నీ తలరాతను తవ్వుకోవాలి. కానీ రఘువీర్ చేసిన తప్పు నువ్వు చేయకు. ఈరోజు నన్ను అవమానించకు, తర్కం చేయకు, ఇక్కడ ఏ లాజిక్కులు తీయకు. నీ డిగ్రీలు, నీ గత అనుభవాలు అన్నింటినీ వదిలేయి. ఈరోజు ఈ తలుపు బయట వదిలేసి అన్నింటినీ ఈరోజు కేవలం నువ్వు గుడ్డిగా నమ్ము. ఎందుకంటే అద్భుతాలు అనుమానం ముగిసిన చోటే మొదలవుతాయి. ఇప్పుడు నేను అత్యంత శక్తివంతమైనటువంటి ఒక ప్రక్రియను చెప్పబోతున్నాను. ఇది మంత్రం కాదు, తంత్రం కాదు, జాదూ కాదు. ఇది ఒక స్వచ్ఛమైన మానసిక శాస్త్రం బిడ్డ. ఈ విధంగా ఇప్పుడు గనక నువ్వు చేసావు అంటే నీ జీవితం ఎలా మారుతుందో నీకు రాయాల్సిన అవసరం లేదమ్మా. సంపదను నువ్వు ఎలా అందుకుంటావో నీకే తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే కొద్ది నిమిషాల పాటు నువ్వు నీ వెన్నెముకను నిఠారుగా ఉంచు. ఒకవేళ పడుకొని ఉంటే శరీరాన్ని వదిలేయండి. నా స్వరాన్ని నీ మెదడులో ప్రతిధ్వనించు. ఇక్కడ దీర్ఘ శ్వాస తీసుకో, మరి ఒక్కసారి వదిలిపెట్టు. నీ చుట్టూ ఒక బంగారు రంగు వెలుగు వ్యాపిస్తున్నట్లు అనుభూతి చెందు. ఇది సమృద్ధి యొక్క వెలుగు. ఇప్పుడు ఊహించుకో, నీ మనోనేత్రంతో చూడు. మర్నాడు రోజు ఉదయం అయింది. నువ్వు నిద్రలేస్తూ ఉన్నావు. నేను ధనవంతుణ్ణి, ఆరోగ్యవంతుణ్ణి, నేను నా సంపద నా దగ్గరికి వెతుకుతూ వస్తుంది, సంపదకి నేను అర్హుణ్ణి. ఈ విధంగా నువ్వు ఆలోచించావంటే నీ దగ్గరికి కోట్లు వాటంతట అవే వస్తాయి బిడ్డ. నీ దగ్గరికి రావాల్సిన డబ్బు, నీ దగ్గరికి అదృష్టాన్ని చేజేతులారా నువ్వే పక్కకి తోసేస్తున్నావని నీకు ఇప్పుడు అర్థమైంది కదా. నేను అనుకుంటూ ఉన్నాను, నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ మీద ఉంటాయి బిడ్డ. నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ కూడా లేదమ్మా. నీ జీవితంలో జరిగే చిన్న చిన్న తప్పులు కానీ, పొరపాట్లు కానీ, ప్రతి విషయాన్ని కూడా నేను గమనించి సరిచేసి నీ జీవితాన్ని బాగు చేస్తాను. ఈ సాయి నీకెప్పుడు కూడా తోడుగా ఉంటాను. నిన్నెప్పుడు కూడా ముందుండి నడిపిస్తూ ఉంటాను. కాబట్టి సాయి మీద నమ్మకంతో ఉండమ్మా, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.